ఈ నాగసాధువులు ఎక్కడ ఉంటారో, ఎలా ఉంటారో, వాళ్ళ జీవన వ్యవహారం, ఆ జీవన శైలి ఎలా ఉంటుందో ఇవన్నీ మనకేం తెలియదు. ఇవన్నీ మనకేమీ తెలియదు. వాళ్ళు ఎక్కడో ఉంటారు. వాళ్ళని గురించినటువంటి కొన్ని విషయాలు, భావనలు అవి మాత్రం మనకు ఉన్నాయి. ఏమిటి అంటే వాళ్ళకి వాయుగమనం తెలుసు, వాళ్ళ అదృశ్య శక్తులు ఉంటాయి వాళ్ళ దగ్గర. అందుకే కుంభమేళా జరిగినప్పుడు ఒక్కసారిగా వస్తారు, ఎక్కడి నుంచి వస్తారో తెలీదు. కొన్ని వేల మంది ఈ నాగ సాధువులు వచ్చి ఆ గంగానది ఒడ్డున అక్కడ ఉండిపోతారు అలహాబాద్లో. మళ్ళీ అయిపోగానే వాళ్ళంతా ఒక్కసారిగా వెళ్ళిపోతారు. ఎటువైపుకి వెడతారో, ఎక్కడికి పెడతారో ఎవరికీ తెలియదు. ఇలాంటి మాటలన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు ఫలానా చోటు నుంచి వచ్చారు అనే దాఖలాలు మనకేం లేవు. వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు. అయితే కొంతమంది వీళ్ళకి ఆఖడాలు అని చెప్పేసి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అని, ఆ ప్రాంతాల్లో ఉంటారు అని ఇలా చెప్తారు. అయితే మరి ఇన్ని వేల మంది ఒక్కసారిగా వస్తే రోడ్డు మీద ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోవాలి. చాలామంది మన కళ్ళకు కనిపించాలి. కానీ అలా ఏం జరగదు. ఒక్కసారిగా వాళ్ళు గంగానది ఒడ్డున ప్రత్యక్షం అవుతారంతే. ఆ తర్వాత ఎప్పుడు పెడతారో, ఎలా పెడతారో మనకు తెలియదు. వాళ్ళు గట్ట వెళ్ళిపోతారు. ఇది నాగసాధువులు. ఈ రకంగా వీళ్ళంతా కూడా రకరకాలుగా, వీళ్ళంతా బ్రహ్మవాదులు అంటే బ్రహ్మవాదులే ఒక రకంగా. వీళ్ళంతా బ్రహ్మవాదులే, నిరంతరము మోక్ష సాధన కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. వీళ్ళ యొక్క జీవనశైలి కొంతమందిని కనుక చూస్తే వాళ్ళ యొక్క జీవనశైలి చాలా విచిత్రంగా ఉంటుంది. కొన్నిసార్లు అది మనకి అసహ్యకరంగానూ జుగుప్సాకరంగానూ కూడా ఉంటుంది. మనం అసలు దాన్ని చూడటానికి, వినటానికి కూడా మనం ఇష్టపడం. వీళ్ళల్లో కొంతమంది భగవంతుడికి బలిస్తారు. వీళ్ళు బ్రహ్మవాదులే, మళ్ళీ భగవంతుడికి బలిస్తారు. ఇలా బలి ఇవ్వటం చేత భగవంతుడు మనల్ని కరుణిస్తాడు అని, మన యొక్క కోరికలు తీరుస్తాడు అని వీళ్ళకి ఒక పెద్ద నమ్మకం. అయితే వీళ్ళల్లో కొంతమంది